వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అలాగే బీసీ సంఘం నేత నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు. నమస్తే నరేష్ గారు. నమస్తే. సో కంగ్రాచులేషన్స్ అండి. మొత్తానికి బీసీ కులగణన అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పటికైనా సరే ఒక బీఆర్ఎస్ నాయకుడిగా బీసీ కులగణన చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా ధన్యవాదాలు చెప్పుకుంటారా లేకపోతే ఇప్పటికీ విమర్శిస్తుంటారా? సార్, అది చెప్పే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తా. ధన్యవాదాలు చెప్పాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వాటికి ఎట్లా వెల్కమ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కూడా వెల్కమ్ చేసింది, దాని పూర్తి మద్దతు ఇచ్చినాం. కాబట్టి తీర్మానం ఈజీ అయిపోయింది. చర్చలు చేసినాం, చర్చలో పాల్గొన్నాం. మేము ఏం సవరణ చేయాలో చెప్పినాము, ఎట్లా చేసి చెప్పినాం. పూర్తి స్థాయిలో కాకపోయినా మీరు ఇచ్చేటువంటి హామీలో నిలబెట్టుకున్న ప్రకారం చేయడం చెప్తున్నాము. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కామన్ డిక్లరేషన్ ఏం చెప్పిందంటే 6 నెలల లోపు మేము పూర్తి స్థాయిలో సర్వే చేసి రిజర్వేషన్లతోనే మేము స్థానిక సంస్థల ఎలక్షన్ పోతామని చెప్పింది. కానీ ఈ రోజు 15 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కులగణన సర్వేని క్యాస్ట్ వైజ్ గా ఏ గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి చూపించే సందర్భాలు ఉన్నాయా? లేవు. కానీ ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, 46% ప్లస్ 10% చెప్పి వాళ్ళే 56% అని చెప్పి. రాహుల్ గాంధీ గారు అక్కడ ఏం పోరాటం చేస్తా ఉన్నారు, మేమెంతో మాకంత జనాభా ఎంతో అంత ఇవ్వాల్సిందని చెప్పి రాహుల్ గాంధీ గారు అక్కడ పోరాటాలు చేస్తా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 56% మీరు చూపించారు. మళ్ళీ ఒకసారి మీరు అవకాశం ఇచ్చిర్రు. అది ఎంతైనా ఇంత చెప్పని సందర్భాలు లేవు. పైగా మరి 56కి 56% ఇస్తున్నారా అంటే లేదు, మేము గతంలో చెప్పిన మాదిరిగా 42% ఇస్తా అంటున్నారు. అంటే దీంట్లో ఆంతర్యం ఏంటి? రాహుల్ గాంధీ గారి మాట ఒకలాగా, రేవంత్ రెడ్డి గారి మాట ఒకలాగా. మేము ఆ రోజు వారు కామన్ డిక్లరేషన్ ఏం చెప్పారంటే 42% మినిమం గా ఇస్తాం, జనాభా ఎంత ఉంటే అంత ప్రాతిపదికన ఇస్తాం చెప్పి మాట్లాడారు. కానీ ఇంతవరకు కూడా దాన్ని సందర్భించడానికి లేదు. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీనే పెట్టలేదు. రాజు గారు పబ్లిక్ ఎక్కడ చూపిస్తారు? అసెంబ్లీలోనే ఇంతవరకు వాళ్ళు పెట్టలేదు, చూపించలేదు. కానీ ఈ రోజు మేము ఏమంటానో తూతు మంత్రంగా ఏదో బిల్లు పాస్ చేసి మేము సెంట్రల్ లో పార్లమెంట్ పంపించినాం అని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. సో ఇప్పటి వరకు అంటే దాదాపుగా దీన్ని ఎవరు సాహసం చేయలేరు. 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి కూడా కులగణన అంశం చేపట్టలేదు. అట్లాంటిది మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో జరగడం అనేది జరిగింది. సరే, కొన్ని పొరపాట్లు అటు ఇటు జరగడం అనేది ఖాయం. అయినప్పటికీ మీరు లాస్ట్ టైం చేసినటువంటి కుటుంబ సమగ్ర సర్వేని బయట పెట్టలేరు. అక్కడికి వాళ్ళు బయట పెట్టడం అనేది జరిగింది. అయినా కూడా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కుటుంబ సర్వే బయట పెట్టిన ఎవరన్నారు? ఎక్కడ వెబ్సైట్ లో పెడితే ఈ నాయకుడే కదా, ముఖ్యమంత్రి గారు కదా లీడ్ చేయించింది. మేము అసెంబ్లీ సాక్షిగా అడిగినాం కదా, మేము పెట్టిన సర్వే ఎక్కడైతే ఉన్నదో అవన్నీ మేము వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. దాన్ని మీరు ఇమీడియట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? లెక్కలు ఎందుకు తక్కువ చూపించారు? బీసీ లెక్కలు ఎందుకు తగ్గినాయి? ఓసీ లెక్కలు ఎందుకు పెరిగినాయి? దీనికి కారణం ఏంటి? అంటే బీసీలో ఎవరు పుట్టలేదా? ఓసీలో మాత్రం పుట్టిరా? బీసీ వాళ్ళే చనిపోయిరా? చనిపోతే వాళ్ళ సమాధులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు చనిపోయినటువంటి ధృవీకరణ పత్రాలు ఎందుకు చూపించామని చెప్పినాము. ఇక అంతకంటే ఎక్కువ ఏం చేసింది చెప్పండి? ఈ రోజు సెకండ్ టైం సర్వే ఇచ్చినప్పటికీ కూడా ఎంత శాతం పెరిగిందో కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీలో ఇవ్వలేదండి. ఇంకా మీరు ప్రజల పక్షాన పక్కనట్టండి. అసెంబ్లీలో కూడా ఈ రోజు వరకు మేము ఏం అడిగినామంటే, గ్రామ సచివాలయాల్లో ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంటుందో అదే ఓటర్ లిస్ట్ నమూనాగా ఈ గ్రామ పంచాయతీలో ఇంతమంది ఓటర్లు ఉన్నారు, ఇంతమంది జనాభాలో ఇంతమంది క్యాస్ట్ ఉన్నారు, మా క్యాస్ట్ కుమ్మరి శాలివాహన్ అనేది ఇంతమంది ఉన్నారు, లేకపోతే పద్మశాలు ఇంతమంది ఉన్నారు, గౌడ్లు ఇంతమంది ఉన్నారు, యాదవులు ఇంతమంది చూపించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు? మీ మీద మీకు పూర్తిగా నమ్మకమే ఉన్నట్లయితే ఎందుకు అని చెప్పి మా కవిత గారు, ఈ రోజు మా కవిత గారు ఏం చేశారు, ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో ప్రతిపక్షంలో ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ హామీలు నిలబెట్టడానికి మనం అంతా ముందుండాల్సిందే, నిలబడదామని చెప్పి మా బీసీల తరఫున మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రౌండ్స్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసినాం. ఎంతో ప్రజల్లో ఒక్కొక్క కులాన్ని మేము ఏకీకరణ చేసినాం. వాళ్ళ కుల సమస్యలు తెలుసుకున్నాం, వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, వారికి కావాల్సినటువంటి ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అవకాశాలు ఏమున్నాయి, వీళ్ళకి ఏ రకంగా మనం సాధించాలని చెప్పి శాసన మండలిలో, శాసనసభలో ఎక్కడ వీలైతే అక్కడ ప్రశ్నిస్తా ఉన్నాం. బీసీలకు న్యాయం జరిగేంత వరకు కూడా, మొన్న బిల్లు పెట్టేంత వరకు కూడా కవిత గారి నాయకత్వంలో, యూపీఎఫ్ నాయకత్వంలో, బీఆర్ఎస్ తరఫున అందరం కూడా మేము పోరాటం చేస్తాం, సక్సెస్ అయినాం. ఖచ్చితంగా ఇది బీసీల గెలుపు. దానికి కృషి చేసినటువంటి కవిత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే మొత్తం క్రెడిట్ కవిత గారికి ఇస్తుందా? కవిత గారు చెప్పినందుకే బీసీ కులగణన చేపట్టినరా? కవిత గారు చెప్పినందుకే, అంటే ఈ మధ్య కాలంలో కొన్ని చూసినాం, కవిత గారు చెప్పినందుకే మహిళలకు సంబంధించి ఏదో చేశారు, కవిత గారు చేశారు కాబట్టి 2 బిల్లులు పాస్ అవ్వడం అనేది జరిగింది. సో కవిత గారు లేకపోతే అసలు ఈ కులగణనే జరిగేది కాదన్నట్టు బిల్డప్ మీరైతే మీరు అట్లా అనుకుంటున్నారు గారు. నేను ఏమంటా ఉన్నా అంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరిదో ఒకరు పోరాటం
ఉండాలి, ఉద్యమం ఉండాలి. ఆ ఉద్యమానికి నాయకురాలు కవిత గారా ఇంకెవరో కాదు. ఆ ప్రెజర్ అనేది లేకపోతే ఎట్లా వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ బీసీ కులగణన చేస్తే దానికి ఒక డెడికేషన్ కమిషన్ మేము పోరాటం చేసినాం. ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాల్లో మేము క్లియర్ గా మా తీర్మానాలను ఆమోదించినాం. మేము ఆమోదించిన తర్వాత కోర్టులకు వెళ్తాయి కదా, కోర్టు మెటకాయలు ఇస్తున్నా కదా, డెడికేషన్ కమిషన్ ఏర్పడేసింది. ఆ తర్వాత అంటే కోర్టు ఇన్వాల్వ్ అయింది, మేము పోరాటాలు చేసినాము, బీసీ సంఘాలు పోరాటాలు చేసినాయి. ఇవన్నీ పోరాటం చేసిన తర్వాత చట్టం కూడా మేము ఒకే చట్టం తీసుకొస్తామంటే లేదు, మీరు ఉద్యోగానికి ఒకటి, విద్యకు ఒకటి, రాజకీయాలు మూడు చట్టాలు తీసుకురావాల్సిందే, 3 బిల్లులు తీసుకురావాల్సిందని చెప్పి మేము పోరాటం చేసినాకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి 2గా పెట్టింది కదా. అయినా సరే దాన్ని మేము యాక్సెప్ట్ చేసినాం కదా. మా విన్నపం, మీ కోరిక ఏంటంటే కవిత గారి నాయకత్వంలో యూపీఎఫ్ యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకత్వంలో మేము అడిగిన ప్రశ్న ఏంటంటే దీనికి కూడా ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా, లీగల్ లిటిగేషన్స్ లేకుండా చేపించే బాధ్యత మీరే తీసుకోవాలి, కేంద్రాన్ని ఒప్పించాలి. ఈ మాత్రం బిల్లు పెట్టి పంపిస్తామంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో పంపించినాము, కానీ కేంద్రం ఒప్పుకోలేదు. దాని మీద ప్రజలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అఖిల పక్షాలు తీసుకొచ్చి దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేసి శాసన సంస్థ ఏదైతే ఎలక్షన్ జరుగుతా ఉన్నాయో ఇవి 42% వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని మీరన్న మాటకి ఏదో దానికి కట్టుబడి ఉండని చెప్పి మేము ఒకవేళ రేపు ఢిల్లీకి పంపిస్తారు, ఢిల్లీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మీరే అంటున్నారు బాగా తప్పులు ఉన్నాయి, సరిగా జనాభాను చూపించలేదు. ఈవెన్ మా అంటే బీసీలో 52 ఉంటే 56 ఉంటే 42 మాత్రమే చూపిస్తున్నారు, ఓసీ జనాభా ఎక్కువ అని చెప్పేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండగా రేపు కేంద్రం యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఒక్కటి ఇక్కడ మేము అడిగిన కనుక 56-60% అడిగితే కేంద్రం యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చే నివేదిక ఆ రకంగా ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళు చూపించింది 46 + 10 56 చూపిస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చేది 42 కదా. అంటే వాళ్ళే తక్కువ ఆమోదానికి ముందు పంపించారు. ఇంకా అంతకంటే తక్కువ ఉంటుందని ఎవరు నిరూపిస్తారు? అయ్యే పనేనా? అయ్యే సాధ్యమయ్యేదేనా? మేము 56 కాదు 62% అని చెప్పి మేము పోరాటం చేస్తా ఉన్నాం. మీరు 42% మీ మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి మీరు ఇస్తా అంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డందుకు వస్తుంది చెప్పండి. మీరు ఇంకా మాకు ఇచ్చేదే తక్కువ ఇస్తా ఉన్నారు. మాకు ఇవ్వాల్సిన 62% కేంద్రంలో కూడా యాక్సెప్ట్ జరుగుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరగాలి. కేంద్రం మేళ్ళు ఉంచాల్సిందే, బీసీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాల్సిందే. మేమైతే ఒకటే అనుకుంటా ఉన్నాం, ఈ 2 పార్టీలు రెండే, ఇది బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా నిజంగా మీకు బీసీల పట్ల ప్రేమ ఉన్నట్లయితే మీరు ఎందుకు ఈ 70 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు వరకు కూడా బీసీకి ఎందుకు మంత్రిత్వ శాఖ లేక ఉండకపోయింది? ఈ రోజు కూడా బీసీ మంత్రిత్వ శాఖ కానీ బీసీలకు కానీ కేటాయింపులకు ఒక చిన్న రాష్ట్రం కంటే కూడా తక్కువ దేశం మొత్తం ఎందుకు కేటాయింపులు చేస్తా ఉన్నారు? దాని మీద మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిబద్ధత ఉంటే ఇప్పటికైనా మీరు బీసీలు కనువిప్పయి మా పోరాటంలో మీరు నిజంగా పాలు పంచుకోవాలనుకున్నట్లయితే, మా బీసీల ఓట్లు మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవాల్సిందే, దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాల్సిందే. బీసీలకు మాకు 42% మినిమం గా మేమెంతో మాకెంత అనే డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు 42% పెట్టారు, సరే దానికి కూడా మేము ఆమోదం తెలిపినాము, కరెక్టే. ఓకే, 42% తీసుకురండి, ఆ తర్వాత మీ ఎలక్షన్ పోండి. విద్యలో ఇమీడియట్ గా కేటాయించండి, ఎలక్షన్ కేటాయించండి. నేను ఒక మాట ఏం చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు శాసన సంస్థలు కావాలంటే రాష్ట్రంలో కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లేదు మీరు కేంద్రం మీద చెప్తా ఉన్నారు, దాని మీద ఒత్తిడి తెచ్చినందుకు సమయం పట్టుండొచ్చు, కానీ ఆ విద్యా ఉద్యోగం రావాలి కదా, అది రాష్ట్ర పరిధిలో కదా. ఇమీడియట్ గా ఈ రోజు నుంచే పడ్డ నోటిఫికేషన్ లో కూడా ఏదో 42% ఉందా 42% కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు అంటే నేను 5-6 రోజుల నుంచి చూస్తున్నా కవిత గారి వల్లనే అయ్యింది అని చెప్పేసి మీరు ఈవెన్ కొమరవెల్లి దేవస్థానానికి కూడా అంటే మొక్కు తీసుకోవడానికి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు ఇక్కడ బీసీ సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. సో మరి వీళ్ళందరూ కృషి అనుకోవచ్చా, కేవలం ఇది జాగృతి నుంచి కవిత గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కవిత గారు చేసిన కృషి అనుకోవచ్చు? ఇప్పుడు పోరాటం అందరూ చేసిర్రు, మేమేమన్నా ఉన్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీర్మార్ మరణ గారు ఉన్నారు, బీసీల గురించి మాట్లాడుతున్నారు, మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. చేసినప్పుడు ఆ బీసీ కులగాలని ఏదో పోస్టర్లో పెడతాడు, ఏం చేస్తాడు. నిన్న కాక మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, శాసన మండలిలో ఏం మాట్లాడాడు, అయింది అయిపోయింది, మేము దీన్ని వెల్కమ్ చేస్తామని చెప్పింది. అంటే ఆ మాటకి ఈ మాటకి ఏం అర్థం అని చెప్పండి. ఇప్పుడు మీరు కట్టుబడి ఉన్న మాట ఏంది, ఇప్పుడు మాట్లాడిన మాట ఏంది, ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. బీసీ సంఘాలు చాలా సందర్భాల్లో చాలా మంది పోరాటాలు చేస్తా ఉన్నారు, అది కూడా మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం, వారు కూడా మేము గౌరవిస్తా ఉన్నాం. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఈ తీర్మానాలని 3 బిల్లులుగా ప్రవేశపెట్టమని చెప్పి కానివ్వండి, లేకపోతే అన్ని కుల సంఘాలను కలిపి ఒకే వేదిక ఏర్పాటు చూపించిన సందర్భాలు చూపించండి.
అదే మేము పెట్టిన సందర్భంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కవితక్క గారి నాయకత్వం పెట్టిన సభల్లో చిన్న పాముల కులం కాంచి పెద్ద కులాల వరకు కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, అందరూ మాట్లాడారు. అందరు ఆకాంక్షల మేరకు మేము నిర్ణయాలు ఏం తీసుకుంటామో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు పోతాం. మరి కవిత గారు 2014లో ఎంపీకి గెలిచారు, 2019 ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు బీసీల గురించి మాట్లాడలే, బీసీల గురించి చర్చలు రాలే, కులగణన చేపట్టాలని చెప్పేసి ఎందుకు దీక్షలు చేపట్టాలి, ఎందుకు యూటీఎఫ్ అనే ఫ్రంట్ ఏర్పాటు చేయాలి, మీరు ఎందుకు అడగలేదు? అయితే మీకు తెలియని విషయం ఏంటంటే మీరు 2014 ఎంపీ అయినాక అడుగుతున్నారు. 2012లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దీక్ష చేసిన వ్యక్తి కవిత గారు. మీరు 2014 తర్వాత కాదు, ఆమె ఏమి కాకముందుకే అక్కడ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి దీక్ష చేస్తే ఆనాటి ప్రభుత్వం కిరణ్ కుమార్ ప్రభుత్వం దిగొచ్చి ఈ రోజు అసెంబ్లీలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టింది. వారు ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. అది ఒక బీసీలకనో ఒక ఎస్సీలకనో ఎస్టీలకనో వాళ్ళ కులాన్ని ఆపోదింపజేసేసుకొని వాళ్ళ కులాన్ని ఆపాదింపజేసేసి వాళ్ళు ఎట్లా చేసి చెప్పి అనుకోవడం కాదు. తను గతంలో ఎస్సీల గురించి, అంబేద్కర్ గురించి, ఎస్టీల సమస్యల గురించి, ఎస్సీల సమస్యల గురించి, బీసీ సమస్యల గురించి ఎన్నో పలు సందర్భాల్లో కొట్లాడింది. అంతెందుకంటే మహిళా బిల్లు సందర్భంలో ఢిల్లీకి పోవడం అందరు భయపడ్డారు, ఢిల్లీలో ధర్నాలు చేయమంటే భయపడ్డారు, అపహాసం చేసిరు. ఈ మహిళా బిల్లుకి వచ్చేదా సచ్చేదా ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఏమో మాట్లాడుతుందన్నారు. వచ్చిందా రాలేదా, దాంట్లో మా భాగస్వామ్యం ఉందా లేదా, కవితగా నిలబడ్డారా లేదా, అది ముఖ్యం. కానీ ఈ రోజు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే ఆనాడు గవర్నమెంట్ లో చాలా సంక్షేమ పథకాలు అందించారు. ఆనాడు మహాత్మా జ్యోతిబా ఫూలే అఫీషియల్ చేసింది కేసీఆర్ గారే కదా. ఈ రోజు మేము చేసిన పోరాట ఫలితంనే సావిత్రిబాయి పూలేది అఫీషియల్ చేస్తాం జన్మదినాన్ని. ఈ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాను భయపడి మాకు పర్మిషన్ వేయలే, ఒక కుల సంఘం ఆధ్వర్యంలో చేసుకుంటే మేము అక్కడ పోయి మేము మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజు కవితక్క గారి కృషి శాసన మండలిలో ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా ప్రశ్నించారు, అడ్డగోలుగా ఎక్కడ మిమ్మల్ని విమర్శించలేదు, ఎక్కడ కూడా కేవలం పార్టీ వైఖరి కోసమే మాట్లాడలేదు. బీసీల సమస్యల కోసం ఇది ఎట్లయినా సరే ఈసారి తెగిపోవాల్సిందే, ఇది బీసీలకు ఫలాలు అందాల్సిందే అని చెప్పి ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాతనే కవిత గారు మాకు ప్రతి సందర్భంలో అండదండగా ఉన్నారు. ఆ అండదండగా ఉన్నారు కాబట్టి ఈరోజు బీసీ బిల్లు సాధ్యమని చెప్పి మేము గంటా పరంగా చెప్తా ఉన్నాం. రేపు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తుంది అది అని చెప్పేసి కలలుగా అంటున్నారు కదా, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే పోస్టుల విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో ఫస్ట్ బీసీలకి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేస్తుంది అనుకోవచ్చు. న్యాయం చేస్తుంది, చేసింది కూడా. అసెంబ్లీలో 2014 కానివ్వండి 2018 కానీ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లిస్టు తీయండి. బీసీ సంఖ్య ఏ పార్టీ నుంచి ఎక్కువ ఇచ్చారు, ఏ పార్టీ నుంచి ఎక్కువ గెలిపించుకున్నారు. ఏదో పేరు కోసం ఎక్కువ టికెట్ ఇవ్వడం కాదు, ఎక్కువ మంది ఎవరు గెలిపించుకుని చూద్దాం. బీసీ ఎమ్మెల్యే లిస్ట్ తీయమనండి, 14 తీయమనండి, 18 తీయనండి. ఎవరు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ గెలిపించుకున్నారు, ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి మేము ఇంత గెలిపించుకున్నామని చెప్తా ఉన్నారు. అంతెందుకు బీజేపీ పార్టీ ఈరోజు బీసీ కాన్సెప్ట్ లో ముఖ్యమంత్రి చేస్తా అనుకుంది. కానీ మోదీ గారు ఏం మాట్లాడుతా ఉన్నారు, బీసీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడుతాం. అక్కడ క్యాబినెట్ మంత్రివర్గం ఏం మాట్లాడుతా ఉంది, బీసీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కానీ అదే బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ రాష్ట్రంలో బీసీ జపం చేస్తా ఉంది కదా. మరి దీన్ని ఏమనాలి, ఈ 2 నాలుకలతో మనం ఏమనాలి? ఖచ్చితంగా ప్రశ్నిస్తేనే, బీసీలంతా ఏకమైతేనే, బీసీలంతా ఒక మాటగా ఉంటేనే ఇది ఈ రోజు శాసనసభ సంస్థలు కానివ్వండి, రేపు చట్టసభలో కూడా మనకు రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా ప్రతి ఒక్క బీసీ పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా కొట్లాడాల్సిందని చెప్పి నేను విన్నవించుకుంటా ఉన్నాను. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు యువకులకి దాదాపుగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇచ్చా అంటే రాజు పథకం కింద దాన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? మేమేమంటా ఉన్నా అంటే మీరు సంక్షేమ పథకాలు పెట్టండి, 100% మేము వెల్కమ్ చేస్తాం. కానీ ఎగవేత ఒకటి చేసి మళ్ళీ కొత్త పెడతా అంటే అది ఎట్లా సాధ్యమని చెప్పండి. మీరు రుణమాఫీ చేసి చెప్తా ఉన్నారు, 2 సార్లు రైతు బంధు బంద్ చేసిర్రు, 2 నెలలు ఆసరా బంద్ చేసిర్రు, రుణమాఫీ చేసినట్టు ప్రజలకు అర్థం కాదండి. మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు రాష్ట్ర పరువు ఏ రకంగా పోతా ఉందో, రాష్ట్ర పరువు పోయిందాన్ని ఈరోజు అప్పుల కుప్ప అని చెప్పి మనకు అప్పిచ్చే దిక్కు లేదని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది. ఈ రోజు అంటే ఇంత దిగజారిన వ్యక్తులు ఈరోజు మనం పాలకులుగా ఉన్నారా? రాష్ట్రాన్ని తీసుకపోయి ఇంత దిగజారుతరంగా చూపించే ప్రయత్నం చేస్తారా? మీకు ఏం తక్కువైంది రాష్ట్రానికి? రాష్ట్రాన్ని జిఎస్డిపిలో నెంబర్ 1 ఉన్న దాన్ని ఈ రోజు మనం మొత్తానికి పోయిందని చెప్పుకోవడంలో మీ పాలన వైఫల్యం కాదా? అది మిమ్మల్ని మీరు చేసినటువంటి తప్పులే కదా వాళ్ళు అనుభవిస్తున్నా అంటున్నారు. మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి శిక్ష ఈరోజు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు, మేము దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అంటే కేసీఆర్ గారు చేసిన వైఫల్యం ఏంటంటే కాళేశ్వరం నీళ్ళు తీసుకురావడము, ఇంటింటికి నీళ్ళు అందియడము, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటి నీళ్ళు అందియడము, మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఊర్లో ఒక జలాలను భూగర్భ జలాలను పైకి తప్పైంది కదా ఈరోజు. అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఊరు కావాలి మోటార్ పెట్టి బోర్లు వేసి
ఈ రోజు ఒక ఫిల్టర్లు పెట్టి చేస్తా ఉంటే ఇది కాదు శాశ్వత పరిష్కారం, ప్రతి ఇంటికి మంచి నీళ్ళు అందాల్సిందే, శుద్ధి నీళ్ళు అందాల్సింది చెప్పి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించడం మీకు తప్పుగా కనిపిస్తా ఉందా? అదే మేము చేసిన పాపమా? ఫ్లోరోసిస్ సమస్య బారిన పడకుండా జనాన్ని కాపాడమే మేము చేసిన పాపమా? రైతు బంధు ద్వారా రైతులకు అప్పు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, నీళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ప్రతి ఎకరాకు నీళ్ళు అందించడం కూడా మేము చేసిన పాపం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాం. మరి అంతగానం చేసిన జనాలు ఎందుకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు మరి? కాబట్టి ఈ రోజు ప్రజలు ఈ రకంగా తిరగబడతా ఉన్నారు. ఈ రోజు ప్రజలంతా ఏమనుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి అయిపోయింది, ఆటో పైలట్ మోడ్ లో వెళ్ళిపోయింది, ఇక ఎవరు వచ్చినా ఇది గ్యారంటీ ఉంటుంది, దీనికంటే మాకు ఎక్కువ వచ్చేదని చెప్పి ఒకసారి ప్రజలు నమ్మారు. ఓకే, వీళ్ళందరూ కూడా చేసిన కుట్రలో భాగంగా బీజేపీ అనుకోవచ్చు, కాంగ్రెస్ అనుకోవచ్చు, ఆనాడు ఉన్నటువంటి తీర్మార్ మల్లన్ అనుకోవచ్చు, కొంతమంది నాయకులు అందరూ కూడా చేసిన కుట్ర వల్ల ఆ రోజు ప్రజలు కొంత 1.8% తోనే పోయింది, పెద్ద తేడా ఏం కాదు. రేవంత్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. సరే, ఆయన చేసినటువంటి వ్యతిరేకత వల్లనే నేను సీఎం అయినా, మళ్ళీ నేను చేసే మంచి పనుల వల్లనే నేను మరోసారి సీఎం అయితా, ఆయన 10 సంవత్సరాల వరకు ఈ అధికారం నాదే, ఈ కుర్చీ నాదే అని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు అండి. నేను మీ సందర్భంగా మాట్లాడుతున్నాను, ఈ కుర్చీ 15 సంవత్సరాలు నాదని గర్వంగానో లేకపోతే బలంగా చెప్తా ఉన్నాడు కదా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఈ స్థాయిలో పెడతా ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాడు? ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, నీ కుర్చీకున్నంత విలువ నువ్వు ఈ రాష్ట్రానికి ఇవ్వట్లేవు, నీ కుర్చీ 10 ఏళ్ళు నాదే, వీళ్ళు మాత్రమే వీళ్ళు వారు ఏమంటా ఉన్నారు? ముఖ్యమంత్రిగా నేనే ఉంటా, ప్రతిపక్ష నాయకుల కేసీఆర్ గారు ఉండాలి, అదే మల్లుబట్టి విక్రమార్క అదే ఆర్థిక శాఖ మంత్రి ఉండాలి అనేది చెప్పినంత బలంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా తీసుకుపోతా అనే విధంగా ఎందుకు మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి రేవంత్ రెడ్డి గారిని పొద్దుగా లేసి తిప్పియడము, వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి పాపం మీకున్నన్ని పైసలు మీకున్నన్ని యూట్యూబ్ ఛానల్ వారికి లేవంట, అందుకని వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. సో మీరేమో ఉన్నాయి లేనివి ఉన్నట్లు చూపించడంలో సక్సెస్ అవుతున్నారు. నిజంగా మేమే వీడియో తీసుకోవాలనుకుంటే మా పార్టీ కార్యకర్తలు చేసుకుంటే మా దగ్గర 60 లక్షల క్యాడర్ ఉందండి, మా దగ్గర తక్కువ ఉందా ఏమన్నా? మేము పెట్టదలుచుకుంటే 60 లక్షల క్యాడర్ యూట్యూబ్ ఛానల్ పగిలిపోతాయి ఇట్లా, కానీ మేము అట్లా చేయట్లేదు. ప్రజల్లో వచ్చే అసంతృప్తి, హైదరాబాద్ లో ఇల్లు కూలి ఒక పెద్ద మనిషి చనిపోతే వాళ్ళ పిల్లలు తిడుతా ఉంటే ఒక చిన్న అమ్మాయి, అంకుల్ నేను స్కూల్ కు రేపు నా వాటర్ బాటిల్ తీసుకపోతా, నా బ్యాగ్ తీసుకపోతా అని చెప్తే కనికరం లేకుండా కూలిస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులు తిడుతా ఉంటే దానికి ఎవరు బాధ్యత అవుతారండి? ఈనాటి సమస్యల మీద మీరు ఇష్టానుసారం చేసుకుంటా పోయేటువంటి మీ మతిలేని ఆలోచనలతో మీరు చేసేటువంటి క్రమాన్ని ప్రజలు తిట్టుతా ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిట్టిపిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అంటే నిజంగానే గౌరవం ఉంటే ఏ పార్టీకి సంబంధించిన చెప్పి వర్గీకరణ ఎందుకు చేస్తా ఉన్నాం? వీళ్ళు ఆ పార్టీ సంబంధించిన ఈ పార్టీ సంబంధించిన వాళ్ళు మనం నిజంగా చెప్పాల్సుకుంటే సేమ్ అదే రకం మేము అనొచ్చు కదా. మీరు ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు మేము కూడా అదే రకంగా అనొచ్చు, కానీ మీకు ఒక న్యాయం మాకు న్యాయం ఎందుకు అవుతుంది? మీరు అధికారంలో ఒక లాగా ఉంటుంది, అధికారం లేనప్పుడు ఒక లాగా ఉంటుంది. అంటే ముఖ్యమంత్రిగా విమర్శిస్తే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నువ్వు తొక్కుకుంటా పోతా, పండబిడి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా అంటే మాత్రం పడాల్సిన అవసరం ఉందా? ఇదే న్యాయం? మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు చిదిరించుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు చిదిరించుకుంటా ఉన్నారు. మాకు ఈ ముఖ్యమంత్రి ఏమి చేయలేకపోతా ఉన్నాడు, అసహాయంగా ఉన్నాడు, ఏం చేయలేకపోతా అని చెప్పి వాళ్ళే మాట్లాడుతా ఉన్నారు. అయితే ఇప్పుడు త్వరలో 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ, అండ్ కేటీఆర్ గారు అన్న తెలుగుదేశం తర్వాత మరో అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ ఉందని చెప్పేసి, సో డెఫినెట్ గా మరో అడుగు ఇస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? అండ్ కేసీఆర్ గారు అసెంబ్లీ రావాలి అని చెప్పేసి టూలెట్ బోర్డులు పెడుతున్నారు, ఆడ మా సమస్యలు చెప్పుకోవాలి, మల్లన్న సాగర్ బాధితులు వస్తున్నారు, ఆయనకు అన్ని జీతాలు ఎందుకు అని చెప్పేసి జీతాలు తీసుకొని ఇంట్లో ఫామ్ హౌస్ లో పట్టుకోవడానికి 25 సంవత్సరాల పార్టీకి రజతోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. అంటే నాడు పార్టీ పెట్టిన టైంలో కొన్ని నెలలు మాత్రమే ఉంటది, ఈ పార్టీ ఉండేది కాదు పోయేది కాదు చెప్పి ఎంతో మంది మాట్లాడారు. కారణం ఆ వీడియో కూడా చూపిస్తా. అట్లాంటి సందర్భం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని దేశంలోనే నెంబర్ 1 స్థాయి తీసుకొచ్చి ఈరోజు ఉన్నటువంటి పార్టీ 20 సంవత్సరాల రాజకీయం మేము బ్రహ్మాండంగా చేసుకుంటాం. అది అధికారంలో ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటుంది. ఈ రోజు ప్రజలంతా కూడా మా వెంట ఉన్నారు, మా వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఎలక్షన్లు ఎప్పుడైనా సరే కేవలం వాళ్ళ అధికారంలో మాత్రమే ఉన్నారు, అంతే తప్ప ప్రజలంతా మా వైపు ఉన్నారు. ఈ రోజు కూడా ప్రజలంతా ఈ రోజు గాంధీ భవనం లేదా సెక్రటేరియట్ ప్రజాభవనం ఇవాళ చెప్పుకున్నటువంటి వాటిలో జనాలు లేరు. ఈ రోజు పబ్లిక్ అంతా కూడా మా తెలంగాణ భవన్ లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఇక్కడికి వస్తేనే పరిష్కారం అవుతాయి, ఇక్కడ వస్తేనే వీళ్ళు లేవనెత్తారు, లేవనెత్తడం వాళ్ళని మాత్రమే పెయిడ్ ఆర్టిస్ట్ అన్నటువంటి వాళ్ళు ఈ రోజు లగచర్ల బాధితుల మీద కోర్టు ఏం స్టే ఇచ్చింది, హైదరాబాద్ మీద కోర్టు ఏం స్టే ఇచ్చింది,
హైడ్రాని ఎందుకు అవసరం రద్దు చేస్తామని చెప్పి ఎందుకు బెదిరించింది? మేమంటే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, పబ్లిక్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, కోర్టును ఏమంటారు? గతంలో కోర్టు మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడితే మొట్టకాయలు వేసింది, ఇంకోసారి జాగ్రత్త, ఇంకోసారి యశ్వంత్ మాట్లాడితే కోర్టుల మీద బాగుండని చెప్పింది. మళ్ళీ అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కుక్కతోక వంకనట్టు వారి బుద్ధి ఎప్పుడు అదే రకంగా ఉంటది, అదే రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఉద్యోగుల దగ్గర పోయి కేసీఆర్ గురించే మాట్లాడతారు, నిరుద్యోగుల దగ్గర పోయి కేసీఆర్ గురించే మాట్లాడతారు, కార్మికుల దగ్గర పోయి కేసీఆర్ గురించే మాట్లాడతారు, పార్టీ సమావేశాలు వారి గురించే మాట్లాడతారు, మంత్రివర్గ సమావేశాలు వారి గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇంతకంటే ఏం మాట్లాడాలి చెప్పండి? కేసీఆర్ తలుచుకునేదే మీరు. అసలు ఇంకా మీరు కేసీఆర్ మాట్లాడకుండా మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. ప్రజలకు మాత్రమే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. నీ మనసులోనే కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకు రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్ చనిపోతే స్నానాలకు పోతే కరెంటు లేకపోతే స్నానాలు చేయకుండా ఆయనకి వచ్చిన సందర్భాలు వారు చెప్పారు అసెంబ్లీలో. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. అంటే ఆ సంతోషం అనేది, చేసే ఘనత అనేది కేసీఆర్ గారు అని చెప్పి వారు నమ్మి ఈ ఆనవాళ్ళు వారు మర్చిపోలేకపోతా ఉన్నారు. కానీ పార్టీ పరంగా ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకోవడం కోసం ఆ మాట అనాలి కాబట్టి ప్రతి సందర్భంలో ఆ మాట అంటా ఉన్నా తప్ప నిజంగా నువ్వే ఆనవాళ్ళు మర్చిపోలేవు. కేసీఆర్ అన్నవాళ్ళు తెలంగాణ ఆనవాళ్ళు అంటేనే కేసీఆర్ అని చెప్పి నువ్వే మర్చిపోలేవు. మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం మంచిగా అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాం. సో మొత్తానికి బీసీ కులగణన ఫైనల్ గా ఏం చెప్తారు దాని గురించి? మేము ఒకటే అండి, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకైనా, బీసీ ఉద్యమకారుడు మాట్లాడినా, లేకపోతే యూనిటీ పూల ఫ్రంట్ నాయకులు మాట్లాడినా మేము ఒకటే మాట్లాడుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా మా నాయకురాలు కవితక్క గారి నాయకత్వంలో ఖచ్చితంగా బీసీల కోసము కొట్లాడతాము. ఒక బీసీ బిల్లు పెట్టడమే కాదు, అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నాలు చేస్తాము, ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటాలు చేస్తాం, కలిసి వచ్చే సంఘాలను కలుపుకుంటాం, కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటాం, పోయి మేము ఎక్కడికైనా సిద్ధంగా అవుతాం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు మీరు బీసీ బిల్లు పెట్టినామని చెప్పి తప్పించుకుంటే మేము ఊరుకునేది లేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిందే. మీరు కాంట్రాక్ట్ లో 42% అని చెప్పి కామన్ డిక్లరేషన్ ఇచ్చారు, అది ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇమీడియట్ గా విద్యా ఉద్యోగుల 42% మీ చేతిలో ఉంటది, మీ పరిధిలో ఉంటది. కాబట్టి అది ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో బీసీ సబ్ ప్లాన్ విషయంలో, బీసీ నిధుల విషయంలో 5 లక్షల కోట్లు అని చెప్పి మీరు మాట ఇచ్చారు. 2 సంవత్సరాలు గడుస్తుంది, 40,000 కోట్ల రూపాయలు మాకు బీసీలో రావాలి. అది వచ్చిన తర్వాతనే మేము వచ్చేంత వరకు కూడా మా పోరాటం ఇదే రకంగా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వాళ్ళు చేసే పాలాభిషేకం చేయడానికి రెడీ? డెఫినెట్ గా మేము పాలాభిషేకం చేస్తామా లేకపోతే ఇంకే అభిషేకం చేస్తాం కాదు, అవసరమైతే దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం. మాకు కావాల్సింది బీసీల అభివృద్ధి, బీసీల సంక్షేమం. ఆ సంక్షేమానికి మీరు కట్టుబడి ఉన్నట్లుగా మీరు ఇచ్చిన హామీలనే మేము కొత్తగా చెప్పట్లేదు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు 100% రండి. ఆ తర్వాత ఏం చేయాలి మేము డిసైడ్ చేస్తాం. మీరు ఈ రోజుకి ఇచ్చినటువంటి బీసీ బిల్లు కూడా 6 నెలలు చేస్తా అన్నారు, కానీ మీరు వెనక్కిపోయారు. ఇప్పటికీ కూడా తప్పేది. ఇప్పటికీ కూడా మీరు ఏ క్యాస్ట్ ఎంత కులగణ అంటే ఏంది రాజు గారు, ఏ కులం ఎంత మంది ఇప్పటికి మీకు తెలుసా? నాకు తెలుసా? ఎమ్మెల్యేలో తెలుసా? ముఖ్యమంత్రి గారు తెలుసా? మరి ఎవరికి తెలుసా కులగణ చేసినట్టు? మీరు ఇదే 42% అయితే ఆ రోజే పెట్టుకోవచ్చు కదా. మీరు వచ్చిన ఎలక్షన్ లో ఫస్ట్ అసెంబ్లీలో పెట్టుకోవచ్చు 42%. ఏది 2011 కులగా మన జనగణన ద్వారా ఈ బేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు సమయాన్ని కాలయాపన చేసి ఇప్పుడు మళ్ళీ 42% పెట్టి మళ్ళీ మిగతా హామీలను పక్కన పెట్టి ఎంబీసీ మంత్రి శాఖ కానివ్వండి, 42% రిజర్వేషన్ కానివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టి ఏదో చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా 10 లక్షల మందితోటి సభ పెడతారంట రాహుల్ గాంధీ. డెఫినెట్ గా అండి, 10 లక్షల సభ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తారు. రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మేము ఏం చెప్తామంటే, రాహుల్ గాంధీ గారు మీ పార్లమెంట్ లో మాట్లాడిన తీరు ఒకసారి బయట పెట్టండి చెప్పినాం. వారు ఇచ్చిన మాట ఏంది? మేమెంతో మాకంత అని మాట్లాడుతున్నారు. మరి మేమేం తెలుసుకున్నాం? మేమెంతో మాకంత అయితే మా బీసీల జనాభా 42% మీరు నమ్ముతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే 42% మాత్రమే చెప్పి మీరు నమ్ముతా ఉన్నారా? 62% మేము 42 చేసినామని చెప్పి గొప్పగా చెప్పుకోదలుచుకున్నా కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆ 10 లక్షల మంది ద్వారా చెప్పండి. ఆ తర్వాత మా నిర్ణయాలు ఏముంటాయి, మేము ఏమి మా కార్యాచరణ ఏముంటుంది. కానీ ఒక్కటే మాత్రం నిజం, బీసీలకు న్యాయం చేసే వరకు ఈ పోరాటంలో వెనుదిరిగేది లేదు. బీసీలకు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టేంత వరకు కూడా ఖచ్చితంగా వెంబడిస్తాం, వెంటబడతాం. అమలయ్యేంత వరకు కూడా మేము ఏం చేయాలో ఆ కార్యాచరణలో మేము ముందుంటాం. అదొకటేనా? ఇంకా రైతుల గురించి, రైతు రుణమాఫీ 2 లక్షలు ఇంకేమైనా అడిగేది ఉందా ఒకవేళ రాహుల్ గాంధీ గారు వస్తే? అంతే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఈ రోజు వరకు అయిందా? మేము ఒక ప్రశ్న అడిగినాము. కొండారెడ్డిపల్లి నుంచి, కొడంగల్ నుంచి, సిద్దిపేట దాకా, మెదక్ దాకా, గజ్వేల్ దాకా, ఎక్కడన్నా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఎక్కడికైనా పోదాం, ఒక్క గ్రామం చూపించండి పూర్తిగా రుణమాఫీ అయింది.
దేనికైనా మేము సిద్ధమని చెప్పినాము, దాని మీద వెనక్కిపోయారు. ఉద్యోగాల కల్పన నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను అన్ని నోటిఫికేషన్ వేయలేదు, గతంలో వాళ్ళే ఇచ్చారు కొన్ని నోటిఫికేషన్లు, వాళ్ళే ఎగ్జామ్లు పెట్టారు, వాళ్ళే రిజల్ట్ అనౌన్స్ చేసారు, నియామకం మాత్రం నేను ఇచ్చి చెప్పి వారే మాట్లాడుతున్నారు. మేము 1,52,000 కోట్లు అప్పు తెచ్చినామంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న బ్యాచ్ అంటే ఇప్పుడు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా ఏం మాట్లాడారు, ఎట్లా అంటే మీరు 1,50,000 అప్పు చేయాలి అన్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఏమన్నారు, 1,52,000 కాదండి మీరు 1,58,000 కోట్లు అప్పు తెచ్చని చెప్పి వారే మాట్లాడారు. ఇంతకంటే నిరూపణ ఏం కావాలిగా, ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి? కనీసం నిజాలు ఒప్పుకుంటున్నారు. నిజాలు ఒప్పుకున్నారు వాళ్ళు. అప్పు ముట్టలేని పరిస్థితుల్లో వాళ్ళని దివాళా కోరిక చెప్తా ఉన్నారంటేనే ఇంకా అంతకంటే ఇంకా అన్యాయం ఏం కావాలి? తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికి పోదాం అనుకున్నాము, ఏం చేద్దాం అనుకున్నాము, మీరు మాటలేంది, మీ చేతలేంది? ఈరోజు ప్రజలంతా అబ్జర్వ్ చేస్తా ఉంటే ఉద్యోగుల కంట డిఏలు అడిగినందుకు మీరు 2 గంటలు ఎక్కువ పని చేయమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడ న్యాయం? తెలంగాణ కోసం అంటే తెలంగాణ రాష్ట్రం కూడా మన ఇల్లు లెక్క. సో ఇంట్లో ఒక కుటుంబ పెద్ద పని చేసినట్టు వాళ్ళు కూడా చేయాలి. అదే మాట మేము గతంలో చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కానివ్వండి, హోంగార్డుల విషయంలో కానివ్వండి, అంగన్వాడీ విషయంలో కానివ్వండి, నువ్వు వచ్చి ఏం మాట్లాడినావు? మేము డబల్ చేసినాక కూడా నువ్వు ఇష్టం మాట్లాడినా కదా. మరి ఆ రోజు గుర్తు కాలేదా? తెలంగాణ సంక్షేమం, తెలంగాణలో మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి, తెలంగాణలో ఉద్యోగులు కష్టమని చెప్పి అలా తెలియలేదా? అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికార పక్షంలో ఉంటే ఒక మాట. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చే తప్ప నిజంగా ప్రజలు మీ మీద ప్రేమతోనో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోనో వేయలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోస పార్టీ అని తెలుసు. ఈ రోజు వరకు కూడా బీసీ బిల్ని చాలా గొప్పగా చేసిన అంటున్నావు కదా. మరి ఈ 70 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? 50 సంవత్సరాలు మీరు అధికారంలో మీరే ఉన్నారు కదా కేంద్రంలో. ఆనాడు ఎందుకు గుర్తు రాలేదు? ఆనాడు ఎందుకు చేయలేకపోయారు? అడిగితే సమాధానం లేదు. నేను వచ్చినా మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర గురించి చెప్పుకోవాలంటే శ్రీశైలం నిలగట్టిన, సాగర్ నిలగట్టిన అంటే మాత్రం కాంగ్రెస్ గొప్ప చరిత్ర చెప్తారు. కాంగ్రెస్ వైఫల్యం గురించి మాట్లాడే మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రమే, రేవంత్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడతాం అని మాట్లాడుతా ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైపోయింది క్లియర్ గా ఏం చేయాలనేది. రేపు స్థానిక సంస్థలు ఏ రకంగా చేయాలి, కార్పొరేట్ ఎలక్షన్ ఏం చేయాలి, లేదా అవసరమైతే ఎలక్షన్ వస్తే ఏం చేయాలి, బై ఎలక్షన్స్ ఏం చేయాలి, ప్రజలంతా సిద్ధమయ్యారు. నేను ఒక్క మాట చెప్తాను రాజుగారు చివరగా. ఏమంటారు అంటే ఈ పార్టీ వీడు మీ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలే ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇస్తున్నారు, నేను ఆ పార్టీలకు వెళ్ళలేదని చెప్పి. ఇంతకంటే అంటే ఆ పార్టీలకు ఎమ్మెల్యేలకే నీ మీద నమ్మకం లేదు, ఒకవేళ రాజీనామా చేస్తే గెలుస్తామని నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఇస్తా ఉన్నారంటే నీ పరిపాలన ఏ రకంగా ఉంది, నీ విధానం ఏ రకంగా ఉంది, నువ్వు ప్రజల మీద చూపిస్తున్నటువంటి విధానం ఏ రకంగా ఉందో ప్రజలకు తెలిసిపోయింది, తేట తెల్లమైపోయింది. నువ్వు ఎన్ని ఆటలాడినా ఉన్న సమయాన్ని ఇది కాపాడుకోవాల్సింది తప్ప రాబోయే ఎలక్షన్ లో నేను సంవత్సరం ఉంటే మాత్రం ఖచ్చితంగా కళ మాత్రమే అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నరేష్ గారితో స్పెషల్ ఫీచర్. మరొక కేసు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.